జానీ మాస్టర్ చాలా రోజుల తర్వాత కనిపించారు మీడియా ముందు. అంటే మీడియా ముఖంగా కనిపించి ఆయన చాలా విషయాలు పంచుకున్నారు. ఎందుకంటే అసలు ఏం జరుగుతుంది ఆయన పట్ల అన్న వాళ్ళందరికీ ఆ విషయాలపైన క్లారిటీ ఇవ్వలేదు, కానీ ఆయన తర్వాత చేయబోయే సినిమాల గురించి అయితే క్లారిటీ ఇచ్చారు. మరి ఈ సందర్భంగా ఆయన అల్లు అర్జున్ గారి గురించి, ఆయన నేషనల్ అవార్డు అయిన తర్వాత ఆయన అరెస్ట్ అయ్యారు కదా, అది వచ్చిన తర్వాత దాని గురించి అడగ్గా అసలు ఆయన ఏం చెప్పారు, అల్లు అర్జున్ గారి పైన ఆయన వ్యూహం ఎట్లా ఉంది అంటే యాక్చువల్ గా ఒక కేసు అనేది కోర్టులో ఉన్నప్పుడు లాపరంగా కొన్ని కండిషన్స్ ఉంటాయి. మీరు ప్రెస్ మీట్లు పెట్టొద్దు, పలానా వ్యక్తులను కలవద్దు, బయటికి వెళ్ళొద్దు, ఇలాంటి కండిషన్స్ ఉంటాయి. సో అదే విధంగా ఇప్పుడు జానీ మాస్టర్ కేసు కూడా ఆల్రెడీ కోర్టులో ఉంది. ఇంకా అయితే దాని గురించి ఫైనల్ జడ్జిమెంట్ రాలేదు, ఆయన కూడా బెయిల్ మీద ఉన్నాడు. సో ఇలాంటి టైంలో మాత్రం దాదాపుగా ఇప్పుడు స్టార్టింగ్ లో చూసుకుంటే ఎక్కడ ఇంటర్వ్యూలు ఇవ్వదని కొన్ని ఆన్సర్లు పెట్టినప్పటికీ ఇప్పుడు కొంచెం సాధించినట్టు తెలుస్తుంది. సో రీసెంట్ గానే ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో కనిపించాడు. సో అక్కడ యాంకర్ ఏం ప్రశ్న అడిగారంటే, ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చిన వాళ్ళ మీద కేసులు అవుతున్నాయి కదా అని ఇండైరెక్ట్ గా కొంచెం ఇన్ఫర్మేషన్ లాగడానికి ట్రై చేసినప్పుడు ఆయన మాత్రం నా కేసు కూడా ఇక్కడ కోర్టులో ఉంది, ఇంకా దాని గురించి జడ్జిమెంట్ రాలేదు, దాని గురించి ఏం మాట్లాడదు, నేను మాట్లాడలేను కూడా, ఎందుకంటే లాపరంగా కొన్ని కండిషన్స్ ఉంటాయి, ఒకవేళ వాటిని క్రాస్ చేస్తే ఖచ్చితంగా మాదే మళ్ళీ తప్పు అవుతుంది, దీని గురించి నేను తప్పు చేశానా లేదా ఇదంతా కూడా పక్కన పెడితే ఇది ఒక కేసు అనేది కోర్టులో ఉన్నప్పుడు ఫైనల్ జడ్జిమెంట్ రానప్పుడు కొన్ని కండిషన్స్ ఉన్నప్పుడు కండిషన్స్ మేము పాటించాలి, లేకపోతే మా మీద ఇంకా సీరియస్ యాక్షన్ ఉంటుంది, అందుకోసమని నేను దీని గురించి ఏమి కూడా మాట్లాడదలుచుకోలేదు అనే విధంగా ఆయన అరెస్ట్ దారు విషయంలో బన్నీ గారిది కొంత ప్రమేయం ఉందని కొంతమంది జానీ మాస్టర్ గారి ఫ్యాన్స్ అన్నారు. ఆ టైంలో ఆ అమ్మాయి విషయంలో బన్నీ గారు సపోర్ట్ ఇస్తున్నారు, పుష్పాలు కూడా ఆమెకు ఛాన్స్ ఇచ్చారు. మరి ఆ విషయంలో బన్నీ గారి ప్రమేయం నిజంగానే అంటే అక్కడ సినిమా షూటింగ్ అవుతున్నప్పుడు అప్పట్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ పుష్ప 2 సినిమా సెట్స్ లోనే ఇక్కడ జానీ మాస్ అక్కడికి వెళ్ళడం, ఆ లేడీ కొరియోగ్రాఫర్ తోనే ఆ సెట్ లోనే గొడవ పడడం, వాళ్ళిద్దరిని అల్లు అర్జున్ సుకుమార్ ఇద్దరు ఆపడం. సో ఇదంతా చూసిన తర్వాత అల్లు అర్జున్ ఏంటో ఆ అమ్మాయిని దూరం పెట్టడానికి చూసాడంట. సో అప్పటి నుంచి అట్లా అన్నారనమాట. ఎట్లా అంటే అల్లు అర్జున్ ఆమెను ప్రేరేపించాడు, ఆయన్ని గొడవ పెట్టాడు అంటున్నారు, కానీ అది ఎంతవరకు కూడా నిజం కాదు. ఎందుకంటే ఒకవేళ నిజంగానే గొడవ పెట్టే వాళ్ళైతే ఎప్పుడో పెట్టారు సినిమా స్టార్టింగ్ నుంచే, ఇప్పుడు సర్టెన్ టైంలోనే పెట్టాలని ఉండదు కదా. సో మొత్తానికి అయితే అక్కడ అల్లు అర్జున్ గురించి కేసు గురించి ఆయన ఇండైరెక్ట్ గా క్వశ్చన్ అడిగి ఇన్ఫర్మేషన్ లాగాలని యాంకర్ చూసినప్పుడు ఆయన మాత్రం ఆయన లిమిట్స్ లో ఆయన నుండి ఖచ్చితంగా నేను చెప్పలేను మాట్లాడిన విధంగా దాన్ని మాత్రం ఎండ్ చేశాడు.